ఆ రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చాక మానేశారు మాట్లాడడం. అందుకని ఒక రోజున అనంతాచార్యులు వారు కూర్చుని పువ్వులు కడుతున్నారు. కట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చక స్వామిని ఇవన్నీ నేను చెప్పేవి పుక్కిట పురాణం అనుకుంటున్నారేమో, పరమ యథార్థం అనడానికి సాక్ష్యాలున్నాయి తిరుమలలో. ఆయన పువ్వులు కడుతుంటే ఈయన నిష్ఠ ఎంతో చూద్దాం అనుకున్నారు వెంకటేశ్వర స్వామి. అర్చకుల్ని పిలిచి అనంతాచార్యుల్ని అర్జెంటుగా రమ్మంటున్నానని చెప్పు, వెళ్ళి కబురు చెప్పన్నారు. అర్చకులు వెళ్ళి అనంతాచార్యులు నీతో మాట్లాడాలట వెంకటేశ్వర స్వామి వారిని నేను రమ్మంటున్నారన్నారు. ఈయన హాయిగా ఒక బాసుని పెట్టేసుకుని ఆ పువ్వులు కట్టుకుంటున్నారు. ఈయనన్నారు ఆయనకేం పనా పాడా, హాయిగా పీఠం ఎక్కి నించుంటాడు. అందుకని వాణ్ణి వీణ్ణి అందరినీ పిలిచి కబుర్లు చెప్తానంటాడు. నేను ఒక్క అరగంట ఆలస్యం అయిందా ఈ మొగ్గలు బాగా విచ్చుకుపోయి రేఖలు ఉడిపోతాయి. అప్పుడు ముట్టుకుని కడితే రేఖలు ఉడిపోతాయి, అందం ఉండదు. అందుకని నేను మా గురువు గారు రామానుజాచార్యుల వారికి ప్రమాణం చేసి వచ్చాను, మంచి పూలదండలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తానని. అందుకని ఇప్పుడు రాను, నాకు కుదరదన్నానని చెప్పన్నారు. అంటే అర్చకులు అలాగే వెళ్ళి చెప్పారు, ఆయన రారటండి ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నాడన్నారు. మీకు పూలదండలు కడుతున్నట్ట, మొగ్గలు పాడైపోతాయిట, ఆయనకేం పనా పాడా అన్నాడండి అన్నారు. అంటే సరేలే అని నించున్నారు స్వామి. ఈయన తర్వాత పుష్పమాలికలన్నీ కట్టుకుని బుట్టలో పెట్టుకుని దాన్ని భుజానికి తగిలించుకుని లోపలికి వెళ్ళారు గుళ్ళోకి. వెళ్ళి ఈ పుష్పమాలలన్నీ అలంకారం చేద్దామని గడప దాటి చేతిలోకి తీసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి వారు మూతి ముడుచుకుని అన్నారు, పుష్పమాలలు మాత్రం పట్టుకొచ్చేస్తావు, అలంకారం చేసేస్తావు, కబురు చేస్తే చాలా పనిలో ఉన్నాను, పనా పాడా రమ్మంటారన్నావుట, ఎందుకు వచ్చావు, నాకు అక్కర్లేదు, నీ పుష్పమాలలో పట్టుకుపోవాలి. అంటే ఆయన అన్నారు, నువ్వు పుచ్చుకోకపోతే మానేయి, నాకు అనవసరం. మా గురువు గారికి నేను ప్రమాణం చేశాను, పుష్పమాలికలు నీకు సమర్పిస్తానని. కట్టేస్తాను, తెచ్చేస్తాను, ఇక్కడ ఉన్న తలుపు గొళ్ళానికి తగిలించి వెళ్ళిపోతాను. నువ్వు వేసుకోకపో నాకు అనవసరం, నా మాట నేను చేసుకుంటానన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, నిన్ను ఈ కొండ మించి బయటికి తోయించేస్తానన్నారు. అంటే ఈయనన్నారు, నువ్వెవరివి తోయించేయడానికి, నాకన్నా ముందు నువ్వు వచ్చావు అంతే. ఇక్కడ నువ్వు 100 గజాల స్థలం వరాహస్వామి దగ్గర పుచ్చుకున్నావు. నేను మా గురువు గారి మాట ప్రకారం ఇప్పటికే ఏటీసీ కాటేజెస్ అంటే అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్ అవే. నేను చెరువు తవ్వి నువ్వు పూలు కట్టడానికి వచ్చాను. మిగిలిన వాళ్ళకి భగవంతుడు ఉంటాడేమో, నాకు భగవంతుడు రామానుజాచార్యుల వారి, నాకు గురువు, నాది మధుర కవి కైంకర్యం అన్నారు. మధుర కవి నమ్మాళ్వారులనే పూజించేవారు, నమ్మాళ్వారులు వారి గురువు గారు, నమ్మాళ్వారుల్లోనే భగవంతుడిని చూసేవారు. అలా నాకు కూడా మా గురువు గారైనటువంటి రామానుజుడే సమస్తం. ఆయనకి మాట ఇచ్చాను, నువ్వు వేసుకుంటే వేసుకోవాలి, అతే మానేయి, ఇదిగో ఈ పూలదండలు తీసుకెళ్లి తలుపు గొళ్ళానికి పెట్టేస్తున్నానని వెళ్ళిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి వారు పరిగెత్తుకొచ్చారు, ఈయన పరిగెత్తుకుపోతున్నారు. ఎదురొచ్చి పట్టుకున్నారు. అంత కోపం అయితే ఎలాగో అనంతాచార్యులు, నువ్వు ఎంత బాగా కడతావో, నీకు అసలు ఉన్న నిష్ఠే ఉంటో చూద్దామని రమ్మన్నానోయ్ అని గట్టిగా కౌగిలించుకుని ఆయనతో 4 కులాసా కబుర్లు చెప్పి సంతోషపెట్టి పంపించారు. అనంతాచార్యుల వారి వైభవం అంటే ఏమిటో తెలుసా అండి? ఆయనకోసారి జ్వరం వచ్చింది, గుళ్ళోకి వెళ్ళడం మానేశారు. మానేసి శిష్యులకిచ్చి పూలదండలు పంపిస్తుండేవారు. పంపిస్తుంటే ఆయన మంచం మీద పడుకునుంటే వెంకటేశ్వర స్వామి వారు అర్చకుల్ని పిలిచి, రావట్లేదే అనంతాచార్యులు 3 రోజుల నుంచి అని అడిగారు. ఆయనకి తెలియదా? అడిగితే అర్చకులు అన్నారు, కొంచెం జ్వరంగా ఉందండి, పడుకున్నాడన్నారు. మీరు వెళ్ళి అడగండి, జ్వరం తగ్గకపోతే వెంకటేశ్వర స్వామి వారు డాక్టర్లని పంపిస్తారట, వైద్యుల్ని, తగ్గిందా లేదా ఇంకా ఎక్కువగా ఉంటోందా అడిగి రమ్మన్నాడని అడిగిరండి అన్నారు. అర్చకులు వెళ్ళి అడిగారు. ఎంత కోపం వచ్చిందో తెలుసా అండి అనంతాచార్యుల వారికి? మీరు చదవాలి ఎప్పుడైనా, అనంతాచార్య దివ్య పురుష వైభవము అని ప్రత్యేక పుస్తకం ఉంది. అందులో దాన్ని సంస్కృతంలోనూ ద్రవిడ భాషలోనూ ఉంటే దాన్ని తర్జుమా చేశారు. అందులో అని అడిగితే ఆయన కోపం వచ్చి అన్నారు, చాలా ఎంత దయాళు అయ్యా మీ ప్రభువు, ఐశ్వర్యవంతులతో సంధ్యావందనం చేయించేవాడు మీ ప్రభువు, వెళ్ళి రమ్మనన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి ఇదే మాట చెప్పారు. అసలు మూతి ముడుచుకుని మీ మీద విసుక్కుంటున్నాడండి, నాకు వైద్యుల్ని పంపిస్తాడా? అబ్బో అంత ఖాళీ దొరికింది ఏమిటి ఆయనకి, ఐశ్వర్యవంతులకి సంధ్యావందనం చేయించేవాడు, ఆయన నాకెందుకులే సేవ చేయడం అన్నారండి అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామి వారు తనే బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమో అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అన్నారు. ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. ఆయన మాట్లాడకపోతే ఆయనే పాపం బల్ల లాక్కుని వెంకటేశ్వర స్వామి వారు కూర్చున్నారు. ఇవన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలండి. ఓ బల్ల మీద కూర్చుని చెయ్యి పట్టుకుని, అనంతాచార్యులు తగ్గలేదా, ఇంకా ఒంట్లో ఉష్ణం అన్నారు. అంటే పాపం మీకు ఇప్పటికి తీరుబడి దొరికింది, మిమ్మల్ని నమ్ముకుని కొండ మీదకి వచ్చి ఇన్నాళ్ళ నుంచి పుష్పకైంకర్యం చేస్తున్నాను, 3 రోజులు అయింది జ్వరం వచ్చి పడి మంచాన, వచ్చి నన్ను పలకరించడానికి తీరుబడి కుదరలేదు, వైద్యుల్ని పంపిస్తానన్నావుట, ఏం పాపం నువ్వు వచ్చావేం ఖాళీ దొరికిందా అన్నారు. అంటే ఫోన్లేవయ్యా, మనస్సంతా కష్టపెట్టుకోకయ్యా, నీకు జ్వరం ఉందో లేదో చూద్దామని వచ్చాను, అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప
వైద్యులతో వైద్యం చేయించుకుందామని కూడా నీకు కోరిక లేదేమిటో, చూడు నీకు ఎలా తగ్గించేస్తానో అని ఒళ్ళంతా. పాపం వెంకటేశ్వర స్వామి వారి వాత్సల్యం అంటే చూడండి, మనం ఒక్క అడుగేస్తే చాలు ఆయన 10 అడుగులు వేస్తాడు. ఒళ్ళంతా తడిమేర పడుకున్నటువంటి అనంతాచార్యులు వారిది. ఆయనకి జ్వరం అంతా తగ్గిపోయింది. లేచి నిలబడి గబాల కాళ్ళ మీద పడ్డారు. పడి, స్వామి అలకొచ్చేసింది, ఏం చెయ్యమంటారు? ఎప్పటి నుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్రేకం, అహంకారం, మీరొచ్చినా కూడా అంత కోపంగా మాట్లాడాను. మీరు రాలేదని మనస్సులో ఉన్నటువంటి వ్యగ్రత చేత అలా మాట్లాడాను. మరోలా అనుకోకండి స్వామి, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటో అని పొంగిపోయి కౌగిలించుకుని పాపం గుళ్ళోకి వెళ్ళారు వెంకటేశ్వర స్వామి వారు.